నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, విద్య లేనివాడు వింత పశువు మనకు తెలిసిన సామెతే. విద్య నిజంగా చాలా అవసరం. కానీ విద్యే అవసరమా? చదువుతో పాటు అంటే చేతి పని కానీ లేకపోతే బిజినెస్ ఐడియాస్ కానీ ఇలా ఉంటే ముందుకెళ్ళలేమా? విద్య అంటే బేసిక్ విద్య అయినా ఉండాలి కదా జయ. మినిమం ఎడ్యుకేషన్ ఉండాలి. మినిమం ఎడ్యుకేషన్ అంటే ఇదివరకు అట్లాగా 2వ క్లాసు 5వ క్లాసు కాదు. ఇప్పుడు మినిమం అంటే కనీసం 10th క్లాస్, కనీసం 10th, ఇంటర్మీడియట్. ఇప్పుడు దాంతో వీడికి ఏదో బ్రహ్మాండమైన విద్య వచ్చేస్తుంది, దాంతో వాళ్ళు ఏదైనా చేస్తారని కాదు. అంత మాత్రమైనా లేకపోతే గనక ఇప్పుడున్న మన జీవన విధానంలో మనం చేయవలసిన రకరకాల పనులకి ఓ బ్యాంక్ లోన్ అప్లై చేసుకోవటం, ఓ బ్యాంకుకి వెళ్ళటం, ఓ డబ్బులు డ్రా చేసుకోవటం, డబ్బులు వేసుకోవటం, మన ఏటీఎం కార్డు నుంచి డబ్బులు పెట్టి తీసుకోవటం, ఇలాంటివి రావాలా? దీనికి బేసిక్ ఏమిటి? 1 2 3 వస్తే చాలునా? 1 2 3 నేర్పించండి అని అనలేం కదా. సిస్టమేటిక్గా వెళ్తే కొంత నాలెడ్జ్ వస్తుంది కదా. ఆ కొంత నాలెడ్జ్ అయినా అవసరమే. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే చాలా మంది చదువుకుని వృత్తులు వదిలిపెట్టేసి చదివేసుకుని అందరూ చేతి వృత్తులు వదిలేసాము, కుల వృత్తులు మానేసాము, అందరికీ ఒకటే రొడగొట్ట కలిపిగొట్టరా కావేటి రంగా అని ఒకటే రకమైన చదువులు. ఇప్పుడు దీంతో ఉద్యోగాలు ఉన్నవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు లేరు. ఉన్నవాళ్ళు ఏదో ఒక చదువుకున్న వాళ్ళు ఏదైనా ఏ బిజినెస్ లేకపోతే ఏ ఫార్మింగో మొదలు పెట్టున్నారు అనుకో, దీనికి ఇంజనీరింగ్ చదవటం ఎందుకు అనిపిస్తుంది. చదివాక జరిగింది జ్ఞానోదయం. ఆ జ్ఞానోదయం కావాలంటే కావాల్సిన జ్ఞానము, దానికి బేసిక్ ఎడ్యుకేషన్ అవసరమే కదా. అంతేగా. ఇప్పుడు చూడు, నువ్వు ఏ 10th క్లాస్ 8th క్లాస్ కూడా లేకుండా ఉన్న ఫార్మర్స్ని చూస్తున్నావా ఏం జయ? నువ్వు అసలు లేదండి. వాళ్ళు కొంత అనకూడదు కానీ వెనకబడే ఉంటారు. వాళ్ళకి ఎవడైనా ఎడ్యుకేటెడ్ పర్సన్ తాలూకు సహాయం అవసరమే ఉంటుంది. అలా ఉంటే కానీ ఇప్పుడు కనిపించరు. ఎక్కడ కనిపించట్లేదు. మనకు తెలిసిన రైతులందరూ గ్రాడ్యుయేట్సే. సూపర్ గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు. అవును, మనం వాళ్ళని కూడా చూస్తున్నాం. అవునా కదా? అవునండి, అవును. ఇప్పుడు విద్య లేని వాడు వింత పశువు అనేది మన పుటకల నాటి మాట. అందుకని ఎంతో కొంత చదువుకోవాలని. ఈ విద్య అంటే ఒక పాయింట్ ఉంది జయ. మనం చదువుతున్న ఏదో కొంచెం సైన్స్, కాస్త సోషల్, 2 ముక్కలు మ్యాథమెటిక్స్, కాస్త ఇంగ్లీష్ ముక్కలు, తెలుగు ముక్కలే కాదు. వాడు ఏ వృత్తిలో వాళ్ళ కుటుంబం ఉందో అది రానివాడు. విద్య అంటే 10th క్లాసో ఇంటర్మీడియటో అని చెప్పుండరు ఆనాడు. అప్పటికి ఇవి లేవు కదా. అప్పటికి పాఠశాల విద్యాభ్యాసాలు లేని కాలంలో ఈ మాటలు చెప్పబడ్డాయి. మీ ఇంట్లో ఏం చేస్తారు? మీరు నేత పని వాళ్ళు, నీకు ఆ కండె చుట్టటమైనా రావాలిగా. ఆ విద్య రాకపోతే నువ్వు పశువే. మేదర వాళ్ళు బుట్టలు అల్లుతారు, ముందు పొల్ల చీరటంగా రావాలి. అది విద్య. బేసిక్ నీడ్, బేసిక్ ఎడ్యుకేషన్ కదా. నువ్వు కుమ్మరి వాళ్ళంతే దెబ్బ కొట్టటం, ఎక్కడ కొట్టాలో తెలియాలి. కుండకి ఆ మట్టి తొక్కటం అయిందా? పోనీ ఇంకా ఇవి కాదు, పౌరోహిత్యం తీసుకో. పౌరోహిత్యం చేస్తాడు. కనీసం ఒక శ్లోకమైనా నోటితో అనకపోతే వాడేం పౌరోహిత్యం చేస్తాడు? కరెక్ట్ అండి. అవునా? జంజాల ఓడికి కూడా జీవితాన్ని గడిపిన వాళ్ళు ఉన్నారు. జంజం తయారు చేసి ఇంటికి వెళ్ళి జంజం ఇచ్చి పొట్ట పోసుకునే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. ఎవరికైనా ఒక ముక్క చెప్పి 10 రూపాయలు తెచ్చుకోవాలంటే ముక్క చెప్పడానికి నీ నోట్లో ఉండాలి కాదు ముక్క. ఏదైనా ఉండాలి. పంచాంగం చూడాలి, తిథివార నక్షత్రాలు రావాలి, తిథులెన్ని, నక్షత్రాలెన్ని, వారం ఏమిటి, వర్జం ఏమిటి, రాహుకాలం ఏమిటి, ఇంకోటి ఏమిటి, ఎలా చూడాలి. బేసిక్ విద్య. ఆ బేసిక్ విద్య లేనివాడు వింత పశువే. వాళ్ళ ఇంట్లో అందరికీ వచ్చు, వీడికి ఏమీ రాదు. అందరూ పని చేస్తారు, వీడు వెధవలో నుంచుంటాడు, తింటాడు అంతే. ఒట్టిగా నుంచి నూరుకోరు కదమ్మా. తెల్లారులేస్తే ఏముంది, ఆకలేదు, పిల్లలు ఎదుగుతుంటే పొట్ట ఎదుగుతుంది, బట్ట ఎదుగుతుంది, అన్నీ ఖర్చులే. వాడు ఏదైనా 4 పనులు మనతో పాటు ఆ విద్య నేర్చుకుని పని చేస్తుంటే సాయిదాబాయిదాగా ఉంటాడు పెద్దవాళ్ళకి. అవి ఎదిగినా ఇది కూడా ఎదుగుతూ ఉంటుంది కదా. దానికోసమని మీ ఇంట్లో, మీ కుటుంబంలో, మీ తాలూకు సమాజంలో ఎలాంటి వృత్తులు, ఎలాంటి విద్య అవసరమో ఆ బేసిక్ విద్యని నువ్వు తప్పకుండా నేర్చుకోవాలి. అది కూడా రాకపోతే నువ్వు పశువేరా నాయనా అని చెప్పారు. ఇప్పుడు మనం కుల వృత్తులు దాటేసాం, చేతి పని వాళ్ళు కూడా తగ్గిపోయారు ఆల్మోస్ట్. కానీ కొత్తగా ఆ విద్య విషయాన్ని నేర్చుకుని చేసే వాళ్ళు కూడా కొంతమంది ఇప్పుడు కనపడుతున్నారు. దాని మీద ఇంట్రెస్ట్ కలిగి వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు, వాళ్ళు తయారు చేసినటువంటి ఉత్పత్తుల్ని బయటికి తీసుకెళ్ళి మార్కెటింగ్ చేసి అమ్మేవాళ్ళు కూడా కనపడుతున్నారు కదా. మనకి ఎప్పుడు కూడా ఇప్పుడు ఏదో ఒక ఎడ్యుకేషన్ ఉంది, ఒక గ్రాడ్యుయేషన్ ఉంది, వీళ్ళు సడన్గా ఫార్మింగో లేకపోతే ఇటక బట్టీలు పెట్టుకోవటం లాంటి క్రియలైనా చేసుకుంటున్నారు అనుకో.
ట్రెడిషనల్ విధానం కాకుండా వీడికి ఎడ్యుకేషన్ ఉండటం వల్ల వీడు ఏం చేస్తాడు, ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయగలుగుతాడు. అదే ట్రెడిషనల్ విధానంలో ఉండి పెద్దగా చదువుకోని వాడు ఎక్స్ప్లోర్ చేయటం కష్టం. చేస్తారు, అందులో కూడా ప్రాడిజీస్, ప్రత్యేకమైన మేధావులు కొంతమంది ఉంటారు, అందరి వల్ల కాదు కదా. రొడ్డగొట్టుడుగా అది ఏం జరుగుతుందో అది చేసుకుంటూ పోతారు. చదువుకున్న మెలకువలు ఎలా వస్తాయి, చదువుకోవటం వల్ల నీ ఇంకొంచెం ఫైనరీ ఉంటుంది నీ పనిలో. నువ్వు ఇంకొంచెం టెక్నాలజీ తెలుసుకుంటావు, రకరకాల ఊళ్ళకి వెళ్ళి ఆ ఊళ్ళో ఏం చేస్తారు, ఈ ఊళ్ళో ఏం చేస్తారు, ఆ ఇటుక నున్నగా ఉంది, మందు నున్నగా లేదు, వాడు ఏం కలుపుతున్నాడు, అందులో ఏదైనా కెమికల్ యాడ్ అవుతుందా, ఆ వేసే సున్నమే పాళ్ళు ఏమైనా మారుస్తున్నారా, ఇవన్నీ ఎట్లా తెలుస్తాయమ్మా? చదువుతోనే కదండి. చదువు అవసరపడుతుంది, ఉపయోగపడుతుంది మీకు. చదువుతోటే 100% అని మనం అనకపోయినా చదువుతోటి ఇది అవ్వడానికి 100% అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో మనం యూట్యూబ్స్లో చూడొచ్చు, లేక ఎక్కడ చూసినా కూడా రమ్మగారు అసలు చదువు లేని వాళ్ళు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉన్నారు, కోట్లలో సంపాదిస్తున్నారు, ఇలాంటివి కూడా చూస్తా ఉన్నాం. ఎంతమంది ఉన్నారు జయ? వేలల్లో లెక్క పెట్టచ్చు కదా కదండి. అదృష్టవంతులకి ఆ టైంకి స్టార్ తిరగటం, అవకాశాలు అట్లా రావటం ఎవరో కొద్దిమంది జయ, వాళ్ళని మనం ఇట్లా లెక్క పెట్టాలి కదా. అలా కాకుండా తమ వృత్తుల్లో ఏదైనా ఇప్పుడు పద్మశాలి లాంటి వాళ్ళు, లేకపోతే పాటరీస్ అవి చేసేవాళ్ళు, మనం వాళ్ళని చూస్తూనే ఉంటామా, ఐరన్ వర్క్ చేసేవాళ్ళు, వీళ్ళంతా ఫ్యామిలీల పరంగా వెళ్తారు. పిల్లలు చిన్నప్పటి నుంచి దాన్ని నేర్చుకుంటూ చూస్తూ వీళ్ళు ఏదో చదువుకుని ఈ తమ పేరెంట్స్ ఫాదర్స్ లేకపోతే ఈ ఫ్యామిలీస్లో చేస్తున్న పనికి ఇంకొంచెం లేటెస్ట్ టెక్నాలజీ పై దేశాల్లో ఏం చేస్తున్నారు అవి కూడా కనుక్కొని తెలుసుకుని ఈ ఎడ్యుకేషన్ వల్ల వచ్చినటువంటి కొత్త టెక్నాలజీని దీనికి యాడ్ చేసి ముందుకు తీసుకెళ్తారు. బేసిక్ చదువులు లేకుండా మనం ఎందుకు యూట్యూబ్లో లక్షలు సంపాదిస్తున్న మా అమ్మల్ని తాతల్ని బోళ్ళంత మందిని చూస్తాం. అవును, ఇలాంటి ఒక అవకాశం వచ్చిందమ్మా, అందరికీ వస్తుందని ఎట్లా చెప్తాము? ఇంపాసిబుల్, కష్టం కదా. ఇప్పుడు వాళ్ళు అన్ని వీడియోలో ఏవో చేస్తున్నారు అనుకుందాం, మన దాని గురించే మాట్లాడదాం. వాళ్లే చేయటల్లా, వాళ్ళకి సహాయం చేస్తున్న వాడు ఎవడు, టెక్నికల్ గా ఈ సంగతి అంతా తెలిసిన ఎడ్యుకేటెడ్ పర్సనాలిటీ ఒకటి ఉంటాడు గ్యారంటీగా. అంతే కదండి, అవునా కాదా? అవునా? ఇప్పుడు మన ఇద్దరం కూర్చున్నామంటే మన వెనకాల ఎంత టీము. మనకు ఓటేయడం రాదు కెమెరా సంగతి, వాడెవడో తీస్తాడు, ఇంకోళ్ళు ఎవరో డెవలప్ చేస్తారు, ఇంకోళ్ళు ఎవరో పోస్ట్ చేస్తారు. దీని అంతకీ కావాల్సింది ఏంటి? చదువు, ఎడ్యుకేషనే కదా. ఈ చదువుని మనం డిఫైన్ చేయలేకుండా ఉన్నాం జయ. లాంగ్వేజ్ చదువా, టెక్నికల్ చదువా, లేకపోతే ఇంకా ఏమైనా సైన్సెస్సా అంటే ఎవరి అవగాహన ఎవరి అవసరాన్ని బట్టి వాళ్ళకి అది కావాల్సిందే. దాంట్లోనే ముందుకెళ్ళిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు, అది లేకుండా ముందుకెళ్ళే వాళ్ళు వేళ్ల మీద ఉన్నారు అంతే. కొంతమంది ఈ పిల్లలకి ఏదైనా చెప్పేటప్పుడు ఇవాళ రేపు చదవకపోయినా పర్వాలేదు, ఎక్కడ ఉద్యోగాలు లేవు, బిజినెస్ చేయిస్తాం పిల్లలతోటి, చేయించండి, కానీ సమ్ గ్రాడ్యుయేషన్ దాకా అయినా పిల్లలు మీ పనులలో చూపిస్తూ. నేను కొన్ని షాపులకు వెళ్తుంటా ఎంతకాలం నుంచో, బట్టల షాపులని, స్టీల్ సామాన్ల షాపులని, ఆ పిల్లలు మంచి మంచి స్కూళ్ళలో చదువుతున్న ఆ పిల్లలు కూడా సాయంత్రం అయ్యేసరికల్లా తండ్రి లేకపోతే గలా పెట్టుకొని కూర్చుంటూ ఉంటారు. తర్వాత వాడు MBA కూడా చేస్తాడు. తాము ఏం చేసి తింటుందో తమ ఫ్యామిలీ అది తెలియాలి, బేసిక్స్ తెలిసి ఉండాలి, వృత్తిలోనూ తెలిసి ఉండాలి, చదువుకి ఇంకొంచెం డెవలప్మెంట్, దాన్ని ఇంకొంచెం పైకి తీసుకెళ్ళటానికో, బిజినెస్ డెవలప్మెంట్కో వాడికి కొంచెం ఐడియాలజీకి చదువుకోవాలి. ఉద్యోగాలు లేవు కాబట్టి, తక్కువ ఉన్నాయి కాబట్టి నేను చదవను అంటే చదువు లేకుండానే ఉంటాం. అదంత మంచి ఆలోచన కాదని అనిపిస్తుంది. పశువులైపోం మనం, కానీ పనికి మాలినతనం ఉంటుంది కొంత, ఎంతో కొంత కొంచెం జాగ్రత్త పడితేనే. అంటే సమాజం పరిగెత్తుతూ ఉంటే మనం అక్కడే ఆగిపోతామేమో అనిపిస్తుంది. అవును కదరమ్మ గారు. అవును, మీరు కొంత మటుకు చదువుకుని తర్వాత మీ ఐడియాలజీ ప్రకారం ఏదైనా చేసుకోవచ్చు. ఎంత చిన్న చిన్న బిజినెస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎంత బాగున్నాయి. అవునండి, ఎన్ని రకాలు చేస్తున్నారు, ఈ చేతి వృత్తుల మీద చేస్తున్నారు, రకరకాల. అసలు ఈ వస్తువు చేయొచ్చు, ఇది చేయకూడదు, బిజినెస్ దీంట్లో చేస్తారు, దాంట్లో చెయ్యరు అని లేదు కదా. వాళ్ళకు కూడా ఎలాంటి చిన్న బిజినెస్ కైనా లెక్క అవసరము. బిజినెస్ని స్మార్ట్గా చేయాలంటే టెక్నాలజీ అవసరము. దీనికి చదువు అవసరమే. కాబట్టి పిల్లలకి ఈ మాట నేను ఇదేం చెయ్యను అంటారు, చేయొద్దు. డిగ్రీ దాకా ఫినిష్ చేయి, తర్వాత ఏదో కాగితం తెచ్చి మా మొహాన్ని బారేసి తర్వాత నువ్వు ఏదైనా చెయ్యి, అంతే. ఈ ఒకటి చేయించండి చాలు. రైట్ అమ్మ గారు, నమస్తే. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.